హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బైపీసీ వ్లాగ్స్. ఫ్రెండ్, మొన్న చెప్పిన విధంగానే మనం ఈరోజు కెమిస్ట్రీ అటామిక్ చాప్టర్ నుండి కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే నీట్గా ఉన్నాయో అవి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఇంపార్టెంట్ రిలేషన్స్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటే ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. హియర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బదులు మనం ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని పెట్టుకుందాం. అది హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. మనకి న్యూ తెలుసు, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా అంటే స్పీడ్ బై వేవ్ లెంత్. అప్పుడు న్యూ ప్లేస్లో మనం సి బై ల్యాండా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. అకార్డింగ్ టు ఇంకా దీన్ని మనం ప్రొలాంగేట్ చేయాలంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ ఈక్వేషన్. అప్పుడు ఎనర్జీ ప్లేస్లో మనం ఎంసీ స్క్వేర్ పెట్టుకుని ఇది చేసినట్లయితే అప్పుడు మనకి మాస్కి ఓవరాల్గా ఫార్ములా ఇది వస్తుంది. నెక్స్ట్ డి బ్రోగ్లీ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ప్రిన్సిపల్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. ల్యాండా అంటే వేవ్ లెంత్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అంటే మొమెంటంకి ఫార్ములా మనకు తెలుసు, ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి. ఇప్పుడు మనం పి ప్లేస్లో ఎంవిని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. మనకి కైనెటిక్ ఈక్వేషన్ నుంచి కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది. కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఈ ఫార్ములా నుంచి నేను విని కనుగొన్నా. వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ బై ఎం వచ్చింది. ఇప్పుడు నేను ఈ వెలాసిటీ ప్లేస్లో ఈ వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఈ వెలాసిటీ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. ఈ ఎమ్ ఇక్కడ బయట ఉంది, నేను రూట్లో తీసుకెళ్తే ఇది స్క్వేర్ అయింది. తర్వాత ఈ స్క్వేర్ని ఈ ఎమ్ని క్యాన్సిల్ చేస్తే నాకు ఓవరాల్గా ఈ ఫార్ములా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీట్ అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఐసో ఎలక్ట్రానిక్ సెట్ గురించి తెలుసుకుందాం. ఐసో ఎలక్ట్రానిక్ సెట్ అంటే ద సెట్ వాంట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఏదైనా సరే ఒక సెట్లో ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్స్కి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఐసో ఎలక్ట్రానిక్ సెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ బోరాన్, ఇట్ కంటైన్ 5 ఎలక్ట్రాన్స్. కార్బన్ 6 కానీ ప్లస్ ఉంది అంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, అప్పుడు ఇది కూడా 5. అలాగే మనం నైట్రోజన్ 7లో నుంచి 2 పోతే 5. కాబట్టి ఈ మూడు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు ఏవైతే డిస్కస్ చేసామో వాటి మీద అంతకు ముందల ప్రీవియస్గా నీట్కి ఏవైతే అడిగి ఉన్నారో ఆ సమ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ ఏఐపిఎంటీ 2014లో అడిగారు ఫ్రెండ్స్. అది ఒకసారి చూద్దాం. క్యాల్కులేట్ ద ఎనర్జీ ఇన్ జౌల్ కరస్పాండింగ్ టు లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 45 నానోమీటర్స్. ల్యాండా ఇచ్చారు. ప్రతిదీ ఇచ్చింది ఏమి ఇచ్చారో క్లారిటీగా చదివి ఏం అడిగారో క్లారిటీగా చదివితే మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తుంది. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 45 నానోమీటర్స్. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 6.63 సంథింగ్ ఇచ్చారు. వెలాసిటీ స్పీడ్ కూడా ఇచ్చారు 3 × 10⁸. ఇప్పుడు మనం ఒకసారి సమ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని బట్టి ఏం కనుక్కోవాలంటే ఎనర్జీ కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారంటే ల్యాండా ఇచ్చారు, హెచ్ ఇచ్చారు, సి ఇచ్చారు. మనం సమ్ చేసినట్టయితే ల్యాండా 45 నానోమీటర్స్ అన్నారు. మనం ఎప్పుడైనా సరే నానోమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చుకోవాలి. నానోమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 10⁻⁻9 పెట్టి డివైడ్ చేయాలి. అలాగే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.63 వాళ్ళు ఇచ్చారు. ఈ మూడు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాను. మనం ఈ ఎనర్జీ కనుక్కోవాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు అలాగే మనకి ఈ 4 వీటిని బేస్ చేసుకుని మనకి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. హియర్ ఈ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్లేస్లో సి బై ల్యాండా ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇప్పుడు ఏవైతే వాల్యూస్ ఇచ్చారో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 3 మనకి ఈ 45లో 15 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 10⁻⁻9 ఉంది. ఇది పైకి వెళ్తే 10⁻+9 అయింది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇప్పుడు ఈ 15 3 టేబుల్లో 5 టైమ్స్, ఈ 6 ఏమో 2.21 టైమ్స్. ఓవరాల్గా ఈ 9 పైకి వెళ్ళింది. 9 + 8 17. ఈ +17 -34 క్యాన్సిల్ అయిపోతే మనకి -34 వస్తుంది. 2.21/5 × 10⁻⁻17. దీన్ని మనం
ఈ డెసిమల్స్ని రెండు మనం వెనక్కి లాగితే ఈ డెసిమల్స్ని తీసేస్తే మనం ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 221 × 10⁻⁻19 రాసుకున్నాం బై 5. దీన్ని మనం డివైడ్ చేస్తే ఇది వస్తుంది ఫ్రెండ్స్ 44.2 × 10⁻⁻19 వస్తుంది. కానీ మనకి ఆన్సర్లో ఏ ఆన్సర్లో కూడా 44.2 × 10⁻⁻19 లేదు. కానీ వాళ్ళు ఇచ్చింది ఈ 4.4 × 10⁻⁻18. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన దానికి ఒక పాయింట్ మనం ముందర పెట్టుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ మనకి మైనస్ డెసిమల్ ఒకటి తగ్గిద్ది. అప్పుడు 4.42 × 10⁻⁻18 వచ్చింది. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫ్రెండ్స్ ఇంకో సమ్ చేద్దాం మనం. ద ఎనర్జీస్ E1 and E2 ఆఫ్ 2 రేడియేషన్స్ ఆర్ 25 and 50. ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్స్ ఆఫ్ λ1 and λ2 విల్ బి. ఫ్రెండ్స్ మనకి ఎనర్జీస్ ఇచ్చారు E1 and E2. అలాగే మనకి వేవ్ లెంత్ ఈ రెండు λ1 λ2 యొక్క రిలేషన్స్ కనుక్కోమన్నారు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. దానికి సొల్యూషన్ మనకి రిలేషన్ కనుక్కోవడానికి మనకి ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం మనం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటే C/λ అంటే న్యూ ప్లేస్లో C/λ పెడితే మనం అప్పుడు ఎనర్జీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఎనర్జీ లాంబ్డాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఆ ప్రపోర్షనాలిటీని నేను ఇక్కడ రాశాను. కాబట్టి E1/E2 = λ2/λ1. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో E1 ఇచ్చేశారు. E1 25, E2 50. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి λ2/λ1 ఈ రెండింటి యొక్క రిలేషన్ అడిగారు కాబట్టి 25 ఇది టేబుల్లో ఇది 2 times అది 1 time 1/2 = λ2/λ1. మనకి ఇక్కడ ఆప్షన్స్లో అన్నీ λ1కే రిలేషన్ ఉంది కాబట్టి మనం కూడా ఆప్షన్స్ బట్టే మనం కూడా ఆన్సర్కి వెళ్ళాలి λ1కి. కాబట్టి మనం ఈ λ1ని ఇటు తీసుకొచ్చి 1/2ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఈ 2 రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు మనకి λ1 = 2λ2 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి λ1 = 2λ2. హియర్ ఆప్షన్ బి λ1 = 2λ2. ఇప్పుడు ఆన్సర్ బి అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న సమ్ మీరు ఒకటి చేసి నాకు కామెంట్ రూపంలో ఆన్సర్ ఏది వస్తుందో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 34. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఆర్. ఈ సమ్ ఉంది కదా, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఇందాకడే నేను చెప్పాను. ఆ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్కి ఏది ఆన్సర్ అయిద్దో ఒకసారి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా క్లారిటీ లేకపోతే సారీ, ఇంకోసారి మారుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నీట్కి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా, అలాగే మన సబ్జెక్ట్స్ కూడా ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉందాం రోజు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.